ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము. కళల్లో రాణించాలంటే ఇష్టం కావాలి. ఆర్ట్ టీచర్, కూచిపూడి నాట్య కళాకారిణి ఎస్ అనిలతో ముచ్చట విందాము. కళలు సృజనాత్మకతను పెంపొందించడం, ఒత్తిడిని తగ్గించడం, భావోద్వేగ వ్యక్తీకరణ మరియు సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా వ్యక్తిగత వికాసానికి మరియు మానసిక ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మరియు విద్యాపరమైన సామాజిక అనుబంధాలను బలోపేతం చేస్తాయి. మరి ఇసుంటి కళల్లో రాణించాలంటే ఇష్టం కావాలి అనంటూ ఆర్ట్ టీచర్, కూచిపూడి నాట్య కళాకారిణి ఎస్ అనిల గారు తన ముచ్చటలో వివరిస్తున్నారు. తనతో ముచ్చట వేరుతున్నారు సుమనస్పతి రెడ్డి. ఇప్పుడు ఆ ముచ్చటను విందాము. అనిల గారు నమస్తే. నమస్కారం అండి. మీరు 25 సంవత్సరాలుగా ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ పిల్లలకు డాన్స్ నేర్పడం, పిల్లలకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేర్పడం, ఇది ఉద్యోగ ధర్మంగా చేస్తున్నారు. అది కాకుండా బయట కూడా 2 తెలుగు రాష్ట్రాలు బయట కూడా అనుకుంటా చాలా చోట్ల మీరు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు పిల్లల కోసం, టీచర్ల కోసం. అవునండి. ఆట పాట, తర్వాత క్రాఫ్ట్స్ అంటే పనికొచ్చే లాగా వస్తువుని తయారు చేయడం, తర్వాత ఆర్ట్ని కూడా పెయింటింగ్ కావచ్చు, తర్వాత డ్రాయింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా తర్వాత వ్యర్థ పదార్థాలను వాడుకుంటూ పనికొచ్చే వస్తువుని చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అవునండి. ఇవన్నీ చేస్తున్న తరుణంలో అసలు మీ చిన్నప్పటికీ ఇప్పటికీ మీరు పోల్చుకుంటే ఎటువంటి తేడాలు వచ్చాయి పిల్లలు నేర్చుకోవడంలో? అంటే చదువుల తీరు ఒక రకంగా మారిపోయింది. మొదటి కంటే బండగా చదివించడం, పిల్లల్ని బలవంతంగా చదివించడం, ఈ పరిస్థితి సమాజంలో బాగా పెరిగింది. ఈ మధ్య దానికి సవరణలు చేయాలి, కొద్దిగా తగ్గించాలి అని అనుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ పని తీరు కొద్దిగా వేరుగా ఉంది ఈ విషయంలో. కానీ మీ చిన్నప్పటితో పోల్చుకుంటే ఇవాళ పిల్లల పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నా చిన్ననాటికి ఇప్పటికి పరిస్థితుల్లో తేడా ఏంటంటే అండి, మాకప్పుడు చేయాలన్న కోరిక ఎక్కువ, కానీ ఆ వస్తువులు సమకూరిన మాకు ఎటువంటి ఒక గమ్ కూడా మేము కొనుక్కునే పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదు. 5-5 పిల్లలము మేము అమ్మ నాన్నలకి అలా. ఇప్పుడు పేరెంట్స్కి 1 చైల్డ్ 2 చిల్డ్రన్సే ఉంటున్నారు. అప్పుడు మేము అలా డబ్బులు లేక మేము గమ్ కొనుక్కునే పరిస్థితుల్లో కూడా, అంటే పేరెంట్స్ని అడిగేవాళ్ళం కాదు, అడిగి ఉంటే ఇప్పించేవాళ్ళేమో. అలా ఉండి ఆ పరిస్థితుల్లో వ్యర్థాలను చూసి అందమైన ఐటమ్స్ తయారు చేయాలి, మంచి ఫ్లవర్ వాష్ చేయాలి, పెన్ బాక్స్ చేసుకోవాలి, పెన్ స్టాండ్స్ చేసుకోవాలి, బ్యాంగిల్ బాక్స్ చేసుకోవాలి, అది వ్యర్థాలతో. ఇప్పుడు ఏమైందంటే పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఎక్కువ ప్యాంపరింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ, అంటే డబ్బులు, నేను చాలా ఖర్చు పెట్టి చాలా మెటీరియల్ ఇప్పించేస్తే మా పిల్లలు చాలా తెలివిమంతులు అవుతారు అనుకుంటున్నారు. కానీ అలా ఇప్పించడం వల్ల వాళ్ళ సృజనాత్మకత, క్రియేటివిటీ, వేస్ట్, వ్యర్థాలతో చేయాలి అది పోయింది. వాళ్ళకి ఎక్కువ మెటీరియల్ ఉండేసరికి ఆ మెటీరియల్ ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం కాదు, వృధా చేయడం అనేది వాళ్ళు నేర్చుకున్నారు. అసలు బాగుంది ఈ పరిస్థితి. మధ్యతరగతి, తర్వాత ఎగువ మధ్య తరగతి వీళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉన్నారు. లేదు, అసలు పేరెంట్స్ దగ్గర వాళ్ళ స్తోమతకు మించి పిల్లల అవసరాలు తీరుస్తున్నారండి. మేం పెరిగినట్టుగా మా పిల్లలు పెరగద్దు, ఏ మాత్రం వాళ్ళకి తక్కువ చేయకూడదు అన్న అభిప్రాయం పేరెంట్స్ బ్రెయిన్ లో ఉండడం వల్ల వాళ్ళు ఒక స్థాయికి మించి వాళ్ళని ఎక్కువగా ప్యాంపరింగ్ చేయడం వల్ల పిల్లలు పాడవుతున్నారు. ఇది పేరెంట్స్ గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఎప్పుడు కొత్త పెన్ను కొనుక్కునే వాళ్ళం కాదండి. పెన్ ఒకసారి ఇప్పించాడంటే రిఫిల్, నాన్న దగ్గరికి వెళ్ళి రిఫిల్ మార్చుకోవడం. ఈ రోజుల్లో ఎవరైనా అసలు రిఫిల్ అంటే కూడా వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. అలా బాగుందండి. దానికి కారణం తల్లిదండ్రులే కాకుండా చుట్టూ ఉన్న మార్కెట్ వగైరా ఈ పరిస్థితులు కూడా కారణం చెప్పుకోవాలి. అలాంటి వస్తువులు దొరకటం ఇది కూడా కారణం. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందన్నది నిజమే. సరే, మీరు చిన్నప్పుడు ఎట్లా ఈ దిశ వైపు, మామూలు చదువులు కాకుండా ఈ రకరకాల వస్తువులు తయారు చేయడం, బొమ్మలు గీయడం, ఆటలు పాటలు, నృత్యము, వీటన్నిటి వైపు ఎట్లా వెళ్లారో క్లుప్తంగా చెప్పండి. నేను హైదరాబాద్ లో అలియాబాద్ లో ఉన్న శారదా స్కూల్లో చదువుకున్నానండి. అక్కడ ఏంటంటే SUPW అని ఒక టీచర్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వ్యర్థాలతో చేయండి, మాకు మెయిన్ SUPW సోషల్ యూస్ఫుల్ ప్రాజెక్ట్ వర్క్, ప్రొడక్టివ్ వర్క్. ఒకే ఐటమ్ ఏదన్నా, ఇప్పుడు చేతి కుట్లు కుట్టడము, అల్లికలు అండ్ డిఫరెంట్ పువ్వులు, డిజైన్లు, పెయింటింగ్ వేయడం, అవన్నీ నేర్పించేవాళ్ళు. అప్పుడు మా గురువు గారు ఏం చేశారంటే న్యూస్ పేపర్ని టేర్ చేసి ఒక బౌల్ లాగా చేయడము, నానబెట్టి చేయడం నేర్పించారు. నాకు అది స్టార్టింగ్, నేను చిన్న వయసులో కప్సా చేశానండి. న్యూస్ పేపర్ అంతా టేర్ చేసి దాన్ని వేరే ప్లేట్ మీద
దాన్ని అమర్స్తూ దాన్ని అంటే కలర్ పేపర్ ని కూడా ఓల్డ్ మన బుక్ కవరింగ్ ఉంటుంది కదా, ఆ పేపర్ ని యూజ్ చేస్తూ వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లో కప్సాసర్ చేశాను. అది ఇంత అందంగా నిజంగా కప్సాసర్ అందంగా ఉంది కదా అని పిల్లలు ఆడుకునే, అప్పుడు పిల్లలు పావులు అనేవాళ్ళు కదా, ఇప్పుడు గిన్నెలు అలా మన కిచెన్ ఐటమ్స్ అన్ని అలా కంప్లీట్ సెట్ ఆఫ్ పిల్లలు ఆడుకునే బొమ్మలంతా నేను పేపర్తో తయారు చేశాను. అది చాలా సరదాగా అనిపించింది. అలా ఇంకా ఆర్ట్ పైన నాకు ఇష్టం, ఆర్ట్ పైన నేను బాగా చేస్తాను. బహుమతులు పొందడం వల్ల టీచర్స్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, కాంపిటీషన్స్ పంపించేవాళ్ళు, బహుమతులు తెచ్చుకునే. తోడ్పాటు ఉండేదా మీకు? అమ్మ కొంచెం అమ్మ కళ డ్రాయింగ్ నేర్చుకుంది నాన్న దగ్గర నేర్చుకున్నాను, మా గురువు గారు కూడా నాన్నే. కానీ నేను అమ్మని ఇప్పటికీ గమనిస్తూ ఉంటాను. నాన్నగారు ఇప్పుడు లేరు, అమ్మగారిని గమనిస్తూ ఉంటుంటే ఆహా ఈ ఆర్ట్ అంతా నాకు అమ్మకి అంటే భయపడితే అమ్మకున్న ఆర్టే మాలో ఉంది. డ్రాయింగ్ నేర్పించింది నాన్న అయినప్పటికీ ఈ ఆర్ట్ మాలో ఉంది అంటే అమ్మ నుండి వచ్చిందని నాకు ఎప్పుడు అమ్మని చూసినా నాకు అవగాహన మీన్స్ ఆలోచన అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచే వస్తువులు చేయడం, బొమ్మలు గీయడం ఈ అలవాటు మీకు వచ్చేసింది. దీంట్లో మీకు ప్రతిభ ఉందని అందరికీ అర్థమైంది, మీకు కూడా అర్థమైంది. అవునండి, నేను ఇందులో బాగా చేయగలను. డాన్స్, నాట్యం, నృత్యం వైపు ఎప్పుడు వెళ్ళారు? నృత్యం వైపు నేను 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు. 7వ తరగతిలో బోర్డ్ ఎగ్జామ్ ఉండేది కదా, అప్పుడు డాన్స్ వద్దని నాన్న మానిపించేశారు. 3rd క్లాస్లో నిర్మలా ప్రభాకర్ దగ్గర నేను భరతనాట్యం నేర్చుకున్నాను. అక్కడ నా స్నేహితురాలు శ్రీవల్లి, ఆ అమ్మాయి మా ఇంటి దగ్గరలో ఉండే గుడిపంతులు వాళ్ళ కూతురు. తను భరతనాట్యం డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు నేను ప్రాణ స్నేహితురాలిని కాబట్టి నన్ను కూడా తోడు తీసుకెళ్లేది. అలా నృత్యంలో కాలు పెట్టిన నేను అంచెలంచెలుగా 7th వరకు భరతనాట్యం నేర్చుకున్న తర్వాత చింత ఆదినారాయణ శర్మ గారు దగ్గర నేను కూచిపూడి నేర్చుకోవడం మొదలు పెట్టాను. 6th to ఇంకా మ్యారేజ్ అప్పటి వరకు ఇప్పటికీ కూడా నేను నాకు తెలియని విషయాలు గురువుల దగ్గర నేర్చుకుంటూ నా స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటాను. మీరు 5-6 రకాల పనులు చేస్తున్నారు. వీటిలో మీకు ఏది ఎక్కువ ఆసక్తికరమైనది, లేక వీటన్నిటి మధ్య ఏదైనా పరస్పర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుందా? ఎట్లా చేయగలుగుతున్నారు మీరు? అవునండి, మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఏ పని చేయాలన్నా అంటే ఒక డాన్స్ టీచర్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను స్కూల్ టీచర్గా చేశాక ఈ అకాడమీ నడపడం కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించడం కానీ, టైలరింగ్ నేర్పించడం, ఇదంతా ఎలా కుదురుతుందని మీరు అడిగినట్టుగా చాలా మంది నన్ను అడిగారు. అకాడమీ అంటే స్కూల్ బయట, మీ స్కూల్ బయట నా పేరు అనిల కదా, అనిల ఆర్ట్స్ అకాడమీ పేరు మీదనే నేను పెట్టాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కళలలో ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. నేను మెయిన్ ఇన్ని రకాలుగా చేయగలుగుతున్నానంటే సరదాగా ఇష్టంగా చేస్తాను. ఏ పని చేసినా, డాన్స్ చేసినప్పటికీ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను, పిల్లలతో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసిన పిల్లల్లో కలిసిపోతాను. ఆ మనస్తత్వం నాకు దేవుడిచ్చిన వరము, అందుకనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. చాలా విలువైన విషయం మాట చెప్పారు. ఇప్పుడు మీరు బయట వర్క్ షాప్స్ చేస్తుంటారు కదా, మీ స్కూల్లో పనిచేయడం, మీ సొంత అకాడమీ నడుపుకోవడం, ఈ రెండూ కాకుండా హైదరాబాద్ బయట కూడా మిమ్మల్ని అనేక చోట్లలో పిలుస్తుంటారు. ఎటువంటి వర్క్ షాప్ కోసం మిమ్మల్ని ఎక్కువ పిలుస్తుంటారు? మీకు ఎటువంటి వర్క్ షాప్స్ చేయడం ఇష్టం? నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ షాప్స్ చేయడానికి చాలా రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాను. సంవత్సరానికి మినిమం 8 months లో 8 ప్రాజెక్ట్స్ అయితే చేస్తాను. అయితే ఏంటంటే ఇక్కడ వ్యర్థ పదార్థాలు నేను పిల్లలకు నేర్పించేది అదే. మీకు మీ పేరెంట్స్ ఇప్పించిన మెటీరియల్ వేస్ట్ చేయకూడదు. మీరు ఒక వస్తువు చేసినప్పుడు మిగిలిన వస్తువులను కూడా మీరు వాల్యూ ఇవ్వాలి, దాన్ని రీయూజ్ చేయాలి. అండ్ పిల్లలతో ఆడుకుంటూ సరదాగా తక్కువ సమయంలో అందమైన బొమ్మలు చేయడం ఎలా, వాళ్ళ స్నేహితుల బర్త్డేస్కి గిఫ్ట్స్ డబ్బులు పెట్టి కొనకుండా వీళ్ళు తయారు చేసిన ఐటెం ఇస్తే వాళ్ళలో కనిపించే ఆనందం, ఆ అవగాహన మీరు చూడండి, ప్రయత్నించండి. మీ సృజనాత్మకతని గిఫ్ట్గా ఇవ్వండి. ఈవెన్ దో గిఫ్ట్ ఎన్వలప్ కవర్ ఉంటుంది కదండి, హ్యాండ్మేడ్ పేపర్తో చేసిన ఇన్విటేషన్ కార్డ్స్ని యూజ్ చేయండి. దాంతో మీరు గిఫ్ట్ ఎన్వలప్ కవర్ చేసి పెడితే మీ అమ్మగారు డబ్బులు బహుమతిగా ఇచ్చినప్పుడు కవర్ మా అమ్మాయే చేసింది అని చాలా సరదాగా చెప్పుకుంటారు. సో అలా వ్యర్థాలతో చేయండి అని అలా ఎప్పుడు చెప్తూ ఉంటానండి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సంగతి ఇలా ఉండగా, మీరు పిల్లలతో నృత్యాలు చేస్తూ, అవి జానపద నృత్యాలు కావచ్చు, మీరు నేర్చుకున్న శాస్త్రీయ పద్ధతి నృత్యాలు, మీరు భరతనాట్యం, కూచిపూడి 2 నేర్చుకున్నారా? అవునండి, ఫోక్ కూడా నేర్చుకున్నాను, అభిమన్యు సార్ దగ్గర నేర్చుకున్నాను. రకరకాల జానపద శైలి నృత్యాలు కూడా నేర్చుకున్నారు. ఇవి పిల్లలకు నేర్పుతూ వందలాది వేలాది మంది పిల్లలతో ఆ కార్యక్రమాలు ఒకేసారి అంతమంది డాన్స్ చేసేలా చేస్తూ మీరు కొన్ని రికార్డులు కూడా నెలకొల్పారు కదా. చెప్పండి, అసలు ఈ రికార్డులు నెలకొల్పే గొడవ ఏమిటి? ఇది ఎందుకు చేయాలి? రికార్డులు అంత అవసరమా? గిన్నెస్ బుక్ లోకి ఎక్కడం అంత అవసరమా?
అంటే ఇవాళ చాలా మంది పోటీ పడుతున్నారు కాబట్టి మిమ్మల్ని సరదాగా అడుగుతున్నారు. ఈ వరల్డ్ రికార్డ్ సాధించడం అనేది ఒక సరదా అండి. ఆ సరదా ఏంటంటే అందులో మనకి ఏదైనా సాధించాలి, పట్టుదలతో సాధించాలి అంటే ఒక వరల్డ్ రికార్డ్ కాన్సెప్ట్ పెట్టుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ చేశానండి. స్టార్టింగ్లో ఏం చేశాను, 10 మంది పిల్లలు 10 రాష్ట్రాల నృత్యాలు, ఫోక్ డాన్సెస్ నాన్ స్టాప్ 100 నిమిషాలు 100 డ్రెస్సులు మారుస్తాం. అది చాలా కష్టమని మాకు తెలుసు. ఒక అమ్మాయి 8 నిమిషాల్లో డాన్స్ చేయడము, 2 నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేయడము, ఆ 2 నిమిషాలలో ఆ నృత్యానికి సంబంధించిన కేరళ ఓనం అక్కడ కల్చర్ ప్రొజెక్టర్లో స్క్రీన్ టైమర్ పెట్టేసి ఆ స్క్రీన్ పైకి వెళ్ళిపోయేలోపు ఆ 10 మంది పిల్లలు డ్రెస్ మార్చుకొని పంజాబ్ బాంగ్లా, అది మళ్ళీ స్క్రీన్ లావణి మహారాష్ట్ర కోసం చెప్పగానే లావణి డ్రెస్ చేంజ్, అలా 100 నిమిషాలలో 10 మంది పిల్లలు 100 డ్రెస్సులు మార్చారు. ఆ రోజు నేను 7 వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను. అలా ఏంటంటే చెయ్యలేనిది కష్టం అనుకున్నది ఇష్టంగా చేయాలని ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, అలా టఫ్ వర్క్స్ అనేది నేను చూస్ చేసుకుంటాను సార్. అలా జడ కోలాటం కూడా ఉంటుంది కదా, జడ కోలాటం చేయడం నేను ఎప్పుడు చేయలేదు, కానీ నేను ఇలా చూసానమాట, యూట్యూబ్లో చూసాను. జడకోలాటం బాగుంది, జానపద కళలు అలా అభ్యసించేటప్పుడు జడకోలాటం చాలా బాగుంది అని కూచిపూడి నృత్యంలో జడకోలాటం చేశాను. అంటే నేను అది ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు, ఐడియా ఎలా చేస్తే తల పైకి లేపకుండా జడ వేయచ్చు, జడ విప్పుతూ డాన్స్ చేయొచ్చు, అలా చూస్తూ అంటే చేయడం కష్టమైనదే నేను చూస్ చేసుకుంటాను. దాన్ని ఈజీగా చేస్తూ సరదాగా అది ఎలా చేస్తే అది పాసిబుల్ అవుతుంది అని ప్లాన్ చేసుకొని చేసి వరల్డ్ రికార్డ్ సాధించడానికి సరదాగా పెట్టుకున్నాను సార్. కష్టమైన పనులకు ఇష్టంగా చేయాలి, వాటిని చేయడానికి వీలైన పద్ధతుల్ని, అవి వీలైనంత సులభంగా చేసే పద్ధతుల్ని కూడా పెట్టొచ్చు అన్నది మీ వాదన. బాగుంది. 1000 మంది పిల్లలతో ఏదో కార్యక్రమం చేశారట మీరు? అవును సార్, నేను లలిత కళా తరుణంలో ఈ ప్రోగ్రామ్ చొక్కాపు వెంకటరమణ సార్ బాబాయ్ అని పిలుస్తాను, తన సలహా మేరకు నేను ఈ ప్రోగ్రామ్ చేశాను. 1000 మంది స్టూడెంట్స్ అంటే అప్పుడు నాకు 1000 మంది స్టూడెంట్స్ లేకుండే సార్. ఆలోచన నేను దానికంటే ముందు ఈ ఫోక్ ఇండియా 10 చేశాను సార్, 100 డ్రెస్సులు మారుస్తూ. ఆ ప్రోగ్రామ్కి వచ్చిన చీఫ్ గెస్ట్ వాళ్ళంతా చూసి అమ్మాయి చాలా కష్టపడింది, చాలా ఆర్ట్ ఉంది అమ్మాయిలో అని ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు మేము స్పాన్సర్ చేస్తాము, 1000 మందితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేస్తారా అంటే బాబాయ్ గారు చెప్పారు అమ్మాయి ఖచ్చితంగా చేయగలదని. అప్పుడు నేను 25 స్కూల్స్ ఆడపిల్లల్ని తీసుకొని ఉచితంగా డాన్స్ నేర్పించి 10 రాష్ట్రాలకు సంబంధించిన డాన్స్ని 25 స్కూల్లో ఆడపిల్లలకి ఉచితంగా, హై స్కూల్ పిల్లల్ని మాత్రమే తీసుకున్నాను. 3 నెలల వ్యవధిలో ఈ డాన్స్ నేర్పించి 1000 మంది స్టూడెంట్స్ నాన్ స్టాప్ 100 minutes కేరళ, పంజాబ్ అలా 10 స్టేట్ డాన్సెస్ చేపించి నేను ఆ రోజు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. బాగుంది. మరి ఇలాంటి రికార్డులు కానీ ఇంకా కొత్త దిశల్లో కానీ ఏమైనా పని చేయాలని అనుకుంటున్నారా మీరు? అలా చేయాలనుకుంటూ ఉంటాను సార్, ఎప్పుడు నా ఆలోచన అదే ఉంటుంది. ఎవ్రీ టైం నేను ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా నేర్చుకుంటారు, ఈ రోజుల్లో పిల్లలు ఇష్టపడేది ఏంటి, వాళ్ళ రుచులని ఆలోచించి అలా మనసులో పెట్టుకొని నేను డిజైన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ప్లాన్ చేశాను. 28 స్టేట్ డాన్సెస్, 28 మంది పిల్లలు నాన్ స్టాప్ 28 నిమిషాలు చొప్పున అలా 28 స్టేట్ డాన్సెస్ చేయాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే ఒక్కొక్క నృత్యం 25 నిమిషాల పాట, అంటే 2 నిమిషాల 8 సెకండ్ల చొప్పున అన్ని 28 నంబర్ టాలీ అయ్యేలాగా కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని దానిపైన కొత్తగా వరల్డ్ రికార్డ్ చేయాలి అనే ఆలోచనలో ఉంది. తప్పకుండా చేస్తాను. చివరగా ఒకటి, మన సమాజంలో ఉండే లింగ వివక్ష ఇంకా చాలా ఉంది. అబ్బాయిల్ని అమ్మాయిల్ని పెంచడంలో తేడాలు చాలా ఉన్నాయి. అమ్మాయిలు ఎలా ఉండాలి అని అబ్బాయిలు అనుకోవడం, లేక అబ్బాయిలు ఎలా ఉండాలని అమ్మాయిలు అనుకోవడం, దీంట్లో ఉండే సమస్యలు, వీటన్నిటినీ కూడా మీ శిక్షణ పద్ధతుల్లో లేక మీరు అధ్యాపకులకు చేసే ఈ కార్యశాలలు, వర్క్షాప్స్లో కూడా ఈ సమస్యను మీరు చాలా చోట్ల ఎదుర్కొంటూ ఉంటారు కదా? అవునండి. ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? చిన్న 1-2 ఉదాహరణలు చెప్పండి. వాటికి మీరు ఎట్లాంటి పరిష్కారాలు లేక ఎటువంటి సమాధానాలు తీస్తూ ఉంటారు, ఎలా చెప్తూ ఉంటారు పిల్లలకి లేక పెద్దలకి? ఈ సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలు అని చూడడం ఇప్పటికీ మారలేదండి. ప్రతి పేరెంట్లో ఆ భావం ఇంకా ఉంది. ఆడపిల్లల్ని బయటకు పంపించడానికి అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా భయపడుతున్నారు. చాలా అందులో మార్పు రావాలి. అండ్ ఆడపిల్లలు ఇది చేయాలి, మగపిల్లలు ఇది చేయకూడదు, మగపిల్లలు ఇది మాత్రమే చేయాలి, ఇది ఆడపిల్లలు చేయకూడదు, అలాంటివి కాకుండా ప్రతి ఒక్కరు ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఉదాహరణకు నేను చెప్తాను,
నన్ను మా హస్బెండ్ ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు, డాన్స్ నేర్పించు, డ్రాయింగ్ నేర్పించు. నేను ఇప్పటికీ ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆఫ్టర్ పెళ్లి తర్వాత అవకాశం ఇచ్చారు అంటే వద్దు అనే హస్బెండ్స్ అర్థం చేసుకుని వాళ్ళ వైఫ్స్, నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ వైఫ్స్ ని అర్థం చేసుకుని వాళ్ళ కళని 4 గోడల మధ్యలో బందీ అవ్వకుండా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడం వల్ల నాలాంటి గురువులు చాలా మంది పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆడపిల్లల్లో కూడా బాయ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సిలబస్లో బేసిక్ స్టిచెస్ అని నేర్పిస్తాము గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ప్రకారంగా. బాయ్స్ అడుగుతారు బేసిక్ స్టిచెస్ మేమేం చేయాలండి అని. అదే వాళ్ళకి కుట్టు పని. బేసిక్ స్టిచెస్ అంటే బటన్లు, హుక్ లూప్, హెమ్మింగ్, అట్లీస్ట్ ఒక 5 స్టిచెస్. అది ఆడపిల్లలకి మగపిల్లలకి ఉపయోగపడే స్టిచెస్. గర్ల్స్ కుడతారు, నేర్చుకుంటారు, చాలా సరదాగా ఎంబ్రాయిడరీ అవన్నీ. బాయ్స్కి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, సపరేట్ సిలబస్ ఉండదు. అక్కడ బాయ్స్కి కూడా నేను చెప్తాను, నువ్వు ఎంఎస్ చేసినా నీ బటన్ ఊడిపోతే నువ్వే కుట్టుకోవాలి నాన్న. అమెరికాలో ఉంటావు, నీ బటన్ ఊడిపోయిందంటే ఇక్కడ టైలర్ షాప్ పోయి ఇది కుట్టమని చెప్పావు. ఇది నేర్చుకోవడం వల్ల నీ వర్క్ నువ్వు చేసుకోగలవు. ఒకరోజు నేను నీకు గుర్తొస్తాను, నేర్చుకో అని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్ చేసి నేర్పిస్తాను. వాళ్ళు సెటిల్ అయ్యాక నా దగ్గరకు వచ్చి చెప్తారు, దీదీ మీరు చెప్పారు కదా, నిజంగా నాకు యూజ్ వచ్చింది, నిజంగా మీరు నాకు గుర్తొచ్చారని. అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఆడ మొగ అని చెప్పకుండా వంటలతో పాటు ప్రతి ఒక్కటి ఇద్దరికి నేర్పించడం వల్ల అది వాళ్ళకి ఉపయోగపడుతుంది ముందు. అది పేరెంట్స్ గ్రహించాలి. బాగుందండి అనిల్ గారు, మీతో మాట్లాడటం చాలా సరదాగా ఉంది. పిల్లలకు వాళ్ళ చదువులే కాకుండా ఈ అదనపు కార్యకలాపాలు ఏవైతే కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు, సరదాగా పనులు చేయడం, సరదాగా నేర్చుకోవడం, సరదాగా ఆటపాటలు, సరదాగా క్రాఫ్ట్స్, కుట్టు పని, వంట పని, ఇవన్నీ కూడా నేర్పడం చాలా అవసరం. ఆ పనిని సరిగ్గా చెప్పేవాళ్ళు ఉంటే చాలా సరదాగా ఆనందంగా పిల్లలకు చెప్పవచ్చు అని మీతో మాట్లాడుతూ ఉంటే నాకు మా శ్రోతలకు కూడా అర్థమై ఉంటుంది. చాలా ధన్యవాదాలు. చాలా విలువైన విషయాలు మాట్లాడుకోగలిగాం మనం. నమస్కారం. కళల్లో రాణించాలంటే ఇష్టం కావాలి. ఆర్ట్ టీచర్, కూచిపూడి నాట్య కళాకారిణి ఎస్ అనిల గారితో ముచ్చట విన్నాము. తనతో ముచ్చట పెట్టినరు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో ఈ ముచ్చట అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయటం మరవకుండ్రి.